श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। ओम श्री कैलास परंपर गुरवे नमः। श्री नंदिनाथ संप्रदाय रत्नाय नमः। सदाशिव समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपराम्। శివమహాదేవుడు బోళాశంకరుడు భక్తితో ప్రార్థన చేస్తే ఏదైనా అనుగ్రహిస్తాడు. భక్త సులభుడు. ఆ మహాదేవుడి పేరులోనే ఉన్నది శంకరః. శంకరోతీతి శంకరః. శుభాన్ని కలిగించేటువంటి వాడు, ఆనందాన్ని కలిగించేటువంటి వాడు, భోగభాగ్యాలను ప్రసాదించేటువంటి వాడు శంకర మహాదేవుడు. అందుకే శంకర భగవత్పాదుల వారు అంటారు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషంబు నిషేవణం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం దివ్యోపహారాయతే ఆ భక్తి కిం న కరోత్యవో వనచరో భక్తావతంసాయతే. ఆ శివమహాదేవుడు బోళాశంకరుడు కాబట్టి తిన్నడు అనేటువంటి భక్తుడు భక్తి ప్రపత్తులతో శివుణ్ణే నమ్ముకున్నటువంటి వాడై తన యొక్క మార్గంలో నడిచేటువంటి పాదానికి ధరించేటువంటి పాదరక్షలను శివమహాదేవుడి యొక్క లింగం మీద ఉంచాడు. కూర్చాయతే. ఆ మహాదేవుడికి ఎలా ఉందట? ఛత్రచామరాలతో వీస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో అలా ఉందట. గండూషంబు నిషేవణం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. ఆ శివమహాదేవుడికి ఆ అజ్ఞానంలో ఉన్నటువంటి తిన్నడు నోటితో నీళ్లను తీసుకువచ్చి ఆ పుక్కిలించినటువంటి నీటిని శివలింగం మీద ఉంచాడట. ఆ మహాదేవుడికి ఎలా ఉన్నది? పంచామృతాలతో చక్కగా అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో అలా దివ్యమైనటువంటి అభిషేకం లాగా ఉన్నదట మహాదేవుడికి. కించిత్ భక్షిత మాంసశేష కబలం దివ్యోపహారాయతే. ఆ తిన్నడు తను ఆహారంగా తీసుకునేటువంటి మాంసాన్ని తీసుకొచ్చాడు. రుచిగా ఉందో లేదో అని కూడా రుచి చూసి ఎంగిలి చేశాడట. అట్లాంటి మాంసాన్ని మహాదేవుడికి నివేదనగా ఇచ్చాడు. దివ్యోపహారాయతే. పంచభక్ష పర్వాణాలు ఇస్తే ఎలా ఉంటుందో శివమహాదేవుడికి నైవేద్యంగా పంచభక్ష పర్వాణాల్లాగా స్వీకరించాడు. ఏమిటట కారణం? హా భక్తి కిం న కరోత్యవో వనచరో భక్తావతంసాయతే. మహాభక్తుడిగా అయ్యాడు తిన్నడు. అన్నిటికీ మూలం ఏమిటయ్యా అంటే పరమేశ్వరుడి మీద ఉండేటువంటి భక్తి. అలాంటి బోళాశంకరుడికి చక్కగా అభిషేకం చేసిన జలంతో, అట్లాగే బిల్వ దళాలతో గనక అర్చన చేసినట్టయితే మహాదేవుడికి మహా సంతోషమట. ఆ బిల్వాష్టోత్తరం బిల్వాలతో ప్రార్థన చేస్తూ శివమహాదేవుడికి మారేడు బిల్వాలు గనక సమర్పించినట్టయితే ఆ మహాదేవుడు సంతోషించి భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. జ్ఞాన వైరాగ్యాలను ఇస్తాడు. భక్తి ప్రపత్తులతో ప్రార్థన చేయటం బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పఠనం చేస్తాం. శ్రద్ధగా ఆ శివమహాదేవుడికి సమర్పిస్తూ మనసులో భావన చేయాలి. ఒక్కొక్క శ్లోకం చదివినప్పుడు ఒక్కొక్క బిల్వదడాన్ని ఆ శివమహాదేవుడి యొక్క శివలింగం మీద పరమేశ్వర ప్రీతిగా శివుడి యొక్క పాదాల మీద శివమహాదేవుడి శిరస్సు మీద గనక మన మనసులో భావన చేస్తూ
మారేడు దళాన్ని సమర్పిస్తూ ఉన్నాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ యచ్చిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం సర్వత్రైలోక్యకర్తారం సర్వత్రైలోక్యపాలనం సర్వత్రైలోక్యహర్తారం ఏకబిల్వం శివార్పణం నాగాధిరాజవలయం నాగహారేణ భూషితం నాగకుండల సంయుక్తం ఏకబిల్వం శివార్పణం అక్షమాలాధరం రుద్రం పార్వతీ ప్రియవల్లభం చంద్రశేఖరమీశానం ఏకబిల్వం శివార్పణం త్రిలోచనం దశభుజం దుర్గాదేహార్ధధారిణం విభూత్యభ్యర్చితం దేవం ఏకబిల్వం శివార్పణం త్రిశూలధారిణం దేవం నాగాభరణసుందరం చంద్రశేఖరమీశానం ఏకబిల్వం శివార్పణం గంగాధరాంబికానాథం ఫణికుండలమండితం కాలకాలం గిరీశం చ ఏకబిల్వం శివార్పణం శుద్ధస్ఫటిక సంకాశం శితికంఠం కృపానిధిం సర్వేశ్వరం సదా శాంతం ఏకబిల్వం శివార్పణం సచ్చిదానందరూపం చ పరానందమయం శివం వాగీశ్వరం చిదాకాశం ఏకబిల్వం శివార్పణం సిపివిష్టం సహస్రాక్షం దుందుభ్యం చ నిషంగిణం హిరణ్యబాహుం సేనాన్యం ఏకబిల్వం శివార్పణం అరుణం వామనం తారం వాస్తవ్యం చైవ వాస్తుపం జ్యేష్టం కనిష్టం వైశంతం ఏకబిల్వం శివార్పణం హరికేశం సనందీశం ఉచ్చైర్ఘోషం సనాతనం అఘోరరూపకం కుంభం ఏకబిల్వం శివార్పణం పూర్వజావరజం యామ్యం సూక్ష్మతస్కరనాయకం నీలకంఠం జంఘన్యం చ ఏకబిల్వం శివార్పణం సురాశ్రయం విషహరం వర్మిణం చ వరోధినం మహాసేనం మహావీరం ఏకబిల్వం శివార్పణం